దేవుని పరిశుద్ధ నామనికి స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను. మీ అందరికీ నా వందనాలు. ఈరోజు నేను నా రక్షణ సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. నేను ఎలా రక్షణలోకి వచ్చాను, ఎలా నా జీవితంలో రక్షణ కార్యం జరిగిందనేది క్లుప్తంగా మీకు వివరించాలని నేను ఆశపడుతున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీ పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. పరిశుద్ధుడా, నీతిమంతుడా, సర్వోన్నతుడా, సర్వకృపానిధి దేవా, మీకు వందనాలైనా మీరు నా ప్రభ మీ రక్షణ కార్యం నా జీవితంలో జరిగించిన విధమును సాక్ష్యంగా చెప్పడానికి మీరు ఇచ్చిన దినాన్ని బట్టి, సమయాన్ని బట్టి మీకు వందనాలు. మీరు ఇచ్చిన ఆయుష్ని బట్టి, ఆరోగ్యం బట్టి, జీవనం బట్టి, ఊపిరిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నేను వివరించడానికి నా జ్ఞానం సరిపోదు. మీరు నా ప్రభ నాలో ఉండి పరిశుద్ధాత్మ దేవ మీరే నా సాక్ష్యాన్ని పంచి ఇతరులకు చెప్పుట్లో మీరే కృప చూపి మీరే సహాయం చేయమని ఇంతవరకు నన్ను వాడుకున్నారు ప్రభా. ఇక ముందు కూడా మీరు వాడుకొని మీరు వహింపదమని యేసునామమున బట్టి ప్రార్థించుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నేను ఒక హైందవ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన దాన్ని. నా పేరు విజయలక్ష్మి. నేను ఒక ఉన్నతమైన కుటుంబంలో జన్మించాను. అంటే బ్రాహ్మణ కుటుంబంలో, నియోగుల తెగలో నేను జన్మించాను. మా తాతగారు రిటైర్డ్ తహసీల్దార్గా ఉండేవారు నా చిన్నప్పుడు. మాది పెద్ద ఫ్యామిలీ. మా తాతగారికి 5 కొడుకులు, 4 కుమార్తెలు మాట. మా అమ్మగారు 2వ కుమార్తె. చాలా నిష్టగల కుటుంబము. పూజలు, వ్రతాలు, నోములు, ఉపవాసాలు, ఆచార సంబంధంగా మడి ఆచారం ఇలాంటి కుటుంబంలో పెరిగాను. చాలా నిష్టగల కుటుంబం మాట. అలాంటి పరిస్థితుల్లో నా తండ్రి గారు టీచర్గా చేసేవారు. మా మేనమామలందరూ మంచి మంచి ఉద్యోగాలు, అందరూ మంచి ఉన్నత స్థానంలోనే ఉన్నారు. మా తండ్రి గారు కూడా టీచర్గా చేసేవారు. నా చిన్నప్పుడు ఆయనకి పెరాలసిస్ వచ్చింది, పక్షపాతము వచ్చిన తర్వాత కూడా అలాగే కొన్ని సంవత్సరాలు బతికారు. తర్వాత మా నాన్నగారు నా చిన్నప్పుడు నేను 6వ క్లాస్ చదువుతుండగా ఆయన చనిపోయారు. అప్పుడు మా తాతగారి కుటుంబమే మమ్మల్ని పెంచి పెద్ద చేశారు. ఎందుకంటే ఆ రోజుల్లో ఆడవాళ్ళకి ఉద్యోగాలు అవి లేవు కాబట్టి వాళ్ళే మమ్మల్ని పెంచి పెద్ద చేశారు. అలాంటి సమయంలో నేను కాకినాడలో శ్రీ రామదాస్ మోటార్ ట్రాన్స్పోర్ట్ కంపెనీలో టెలిఫోన్ ఆపరేటర్గా చేస్తుండేదాన్ని. ఆ సమయంలో 10 సంవత్సరాలు చేశాను. ఆ సమయంలో ఒక అన్ని కుటుంబం అంటే కులాంతర వివాహం మాది. మా వారి పేరు రామ్మోహన్ రావు గారు. మేమిద్దరం ప్రైవేట్ కంపెనీలు చేసుకుంటూ అక్కడ ఉండేవాళ్ళము. అప్పుడు 3 పిల్లలు మాకు. 3 పిల్లలు, 2 ఆడపిల్లలు, కుమారుడు పుట్టాడు. కుమారుడు కూడా ప్రార్థన ద్వారా దేవుడు అనుగ్రహించాడు మాకు. అలాంటి సమయంలో వివాహం జరిగింది మాకు. మా అత్తగారు వాళ్ళు సేవ చేసేవారు. మా అత్తగారు మామగారు సేవ చేసేవారు. మా వారికి ఒక తమ్ముడు, ఒక అక్క మాట. ఇలాగ సాగిపోతున్న సమయంలో వివాహం అయిన తర్వాత మా అత్తగారు సేవ చేసేవారు. నాకైతే దేవుడు అంటే పెద్ద ఇష్టం లేదు. అలాంటి సమయంలో మా అత్తగారు చెప్పేవారు మాట, దేవుళ్ళు నడిపించేవారు. పాటలతోటి, వాక్యంతో బలపరిచేవారు. అమ్మ, నువ్వు దేవుడిని నమ్ముకోవాలి, దేవుడు గొప్ప కార్యం చేస్తాడు అని చెప్పేవారు. అంతే. ఇద్దరు ఒక పడవలో ఉండాలని చెప్పేవారు. కానీ నన్ను పాటలు ఆకర్షించాయి. ఆయన నాకు సమీపంగా ఉన్నట్టు నాతో ఆయన గురించి విన్నప్పుడు నాకు ఎంతో పాటలు విన్నప్పుడు ఆనందంగా ఉండేది. అలాంటి సమయంలో మా తమ్ముడు నాకు ఒక అక్క, ఒక తమ్ముడు. మా తమ్ముడు 16 ఏళ్ళ వయసులో తనకి అపెండిసైటిస్ వచ్చింది. 1 ఇయర్ బాధపడ్డాడు. మందులు అవి వేయించాము. ఆ టైంలో అయినా కూడా తగ్గలేదు. ఆ టైంలో కాకినాడ హాస్పిటల్లో జాయిన్ చేశాము. అడ్మిట్ అయిన తర్వాత అపెండిసైటిస్ ఆపరేషన్ చేయాలన్నారు. చేశారు. అలాగే అపెండిసైటిస్ అని ఓపెన్ చేస్తే 3-4 కంప్లైంట్స్ బయటపడ్డాయి. చాలా సివియర్ కేసు. డాక్టర్స్ నిరీక్షణ లేనప్పటికీ కూడా చేశారు. మా తమ్ముడు ఆ రోజంతా బెడ్ మీద ఉన్నాడు. ఆపరేషన్ అయిన తర్వాత దేవుడు స్పృహ రాలేదు, మత్తు ఇంకా వదలలేదు. మా అత్తగారు చెప్పేవారు, మా తమ్ముడు నా ఆపరేషన్ అంటే నేను చాలా భయపడేదాన్ని. మా అత్తగారు, అమ్మ, దేవుడు నమ్ముకుంటే దేవుడు సాయం చేస్తాడు, ఆయనే స్వస్థపరిచే యెహోవా, నువ్వు ప్రార్థన చెయ్యి, ఉపవాసం ప్రార్థన చెయ్యి,
నేను చేస్తాను అని చెప్పేవారు. అలాగే నేను ప్రార్థన చేసుకున్నప్పుడు మా తమ్ముడు మరణ పడక నుండి లేవనెత్తాడు. మా తమ్ముడిని దేవుడు రాత్రికాలం పేదాలు నల్లబడిపోతున్న సమయంలో హోప్స్ లేని టైంలో దేవుడే ముట్టి స్వస్థపరిచాడు. అక్కడ సిస్టర్స్ కూడా అనేక మంది ప్రార్థన చేశారు. దేవుడు ముట్టి స్వస్థపరిచాడు. అప్పుడు నాకు బలమైన విశ్వాసం వచ్చింది. నేను ప్రార్థన చేసుకునేదాన్ని, ప్రభువా తమ్ముడు ముట్టి స్వస్థపరిస్తే నేను మిమ్మల్ని తెలుసుకుంటాను, ఇక ఎటువంటి పూజలు చేయను, మీలో నేను నా అంతం వరకు కొనసాగుతూ ఉంటానని ప్రార్థన చేసుకున్నాను. అటు ప్రకారమే మా తమ్ముడు స్వస్థపడిన తర్వాత నేను ఇక పూజలు అవి చేసుకోలేదు. మా వివాహము 77 సంవత్సరాల్లో అయింది. అప్పటి నుంచి దేవుడిని ఎప్పుడైతే నమ్ముకున్నానో అప్పటి నుంచి నేను ఇంతవరకు కూడా నా జీవితంలో యేసుప్రభు వారిని ముందు పెట్టుకుని సాగిపోతున్నాను. అక్కడే మేము ఇద్దరు ఉద్యోగాలు చేసుకుంటున్నప్పుడు మాకు ఒక సోదరు ద్వారా అక్కడ ఏదైనా గవర్నమెంట్ ఉద్యోగం అయితే ఇద్దరిలో ఒకరికి గవర్నమెంట్ ఉద్యోగం అయితే బాగుంటుందని ప్రార్థన చేసుకుంటూ వచ్చేవాళ్ళము. ఆ టైంలో దేవుడు ఒక వాక్యంతో మాట్లాడాడు. యెషయా గ్రంథము 43:17 వచనం, మునుపుడు వాటిని జ్ఞాపకం చేసుకొనకడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకడి, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను అని, అరణ్యంలో త్రవగలుగు చేయించున్నాను, ఎడారిలో నదులు పారు చేయించున్నానని దేవుడు మాట్లాడాడు. ఆ వాక్యంతో మాట్లాడినప్పుడు నేను ఎంతో బలపడ్డాను. మా వారికి చెబుదామని నేను అనుకున్నాను. ఆయనతో కూడా దేవుడు అదే వాక్యంతో మాట్లాడేట ఆయన నాకు చెప్దామని అనుకున్నారు. కానీ మీరు చెప్పుకోలేదు ఒకరినొకరు. 31st నైటు సాక్ష్యాలు చెప్పినప్పుడు ఆయన లేచి నిలబడి నేను లేచి నిలబడినప్పుడు అప్పుడు మాకు తెలిసింది ఒకళ్ళతో దేవుడు మాట్లాడాడు, మా ఇద్దరితోటని మాట్లాడాడని మేము ఎంతో సంతోషించాము. అప్పుడు మేము ఒకళ్ళొకరు పంచుకున్నాము. దేవుడు గొప్ప కార్యం చేస్తాడు, దేవుడి చిత్త మీద ఉంది అని మేము ప్రార్థన చేసుకుంటూ ఉన్నాము. దేవుడు వాక్యంతో మాట్లాడడం అంటే నాకు అప్పుడే తెలిసింది. దేవుడు విశ్వాసంలో ఉన్నప్పుడు కొనసాగుతున్నప్పుడు ఎలా నడిపిస్తాడో తెలిసింది. ఆ సంవత్సరమే ఆ సోదరులోనే నేను పరిశుద్ధాత్మ శక్తిని పొందాను. అన్ని భాషలు మాట్లాడడానికి దేవుడు నడిపింపుకి, దేవుడు ప్రవచన వరం ద్వారా దేవుడు అప్పటి నుంచి దేవుడు నడిపిస్తూనే ఉన్నాడు. ఇదంతా దేవుడిని మహింపరచడానికే నేను చెప్తున్నాను. నా గొప్ప కాదు, నా నీతి కాదు, నా యథార్థత కాదు, కేవలం దేవుడిని మహింపరుస్తున్నాను. ఆ టైంలో మేము హైదరాబాద్ వచ్చాము, చూడడానికి వచ్చాము. ఇక్కడ మా మేనమామ గారి కుటుంబంలో అందరినీ, మేము ఇక్కడ ఉన్న మా బంధువులందరినీ, కొంతమంది ఉన్నారు, వాళ్ళందరినీ చూసాము. చూసి వెళ్ళిపోయినప్పుడు ఆయన ఫ్రెండ్ ద్వారా నువ్వేం చేస్తున్నావు ఏమిటని అడిగినప్పుడు, ఇలాగ నేను కాకినాడలో చేస్తున్నానంటే, నువ్వు ఫ్యామిలీని వదిలిపెట్టి మళ్ళీ రా, నీకు ఇక్కడ అందరం వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు విశాఖపట్నంలో ట్రైనింగ్ అయ్యారు BHPలో. నువ్వు కూడా మేము అందరం జాబ్స్ తీసుకున్నావు, నువ్వు కూడా మంచి జాబ్ పొందుకోవచ్చు, ఇక్కడ రమ్మన్నప్పుడు మా వారు మమ్మల్ని అక్కడ దింపేసి కాకినాడ తిరిగి ఆయన వచ్చారు. ఆయన వచ్చిన తర్వాత వితిన్ 6 మంత్స్లో DRDLలో దేవుడు మరి ఎంప్లాయ్మెంట్ చేయించుకోవడము, ఎంప్లాయ్మెంట్ ద్వారా దేవుడు ఇంటర్వ్యూ రావడము, ఇంటర్వ్యూలో దేవుడు జయమివ్వడము జరిగింది. అదే సంవత్సరం డిసెంబర్లో 6 నెలల్లో హైదరాబాద్లో DRDLలో మా వారు జాయిన్ అయ్యారు. మరి ఇంతవరకు పోయిన 2016 సంవత్సరం వరకు DRDLలో చేశారు. టెక్నికల్ ఆఫీసర్గా రిటైర్ అయ్యారు. నాకు 4 పిల్లలు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక పాప పుట్టింది. 4 పిల్లలు మాట, 3 ఆడపిల్లలు, 1 కుమారుడు. 3 అందరికీ పెళ్ళిళ్ళు చేశాము, అందరినీ చదివించాము. పెద్ద పిల్లలు 2 BCom చదివారు. చిన్న అమ్మాయి బీటెక్ చేసింది. ఆ మధ్యలో అబ్బాయి BCA చేశాడు, నెట్వర్కింగ్ చేశాడు. ఇప్పుడు భార్యాభర్తలు 2 యూకేలో ఉన్నారు, యూకేలో జాబ్స్ చేస్తున్నారు. వాళ్ళకు ఒక పాప, పెద్దమ్మాయికి 1 కుమారుడు, 2 కుమారులు. పెద్దమ్మాయికి 1 కుమార్తె, పెద్దమ్మాయికి 1 కుమార్తె, రెండో అమ్మాయికి 2 కుమారులు, బాబుకు 1 పాప. ఆఖరి అమ్మాయికి 12 సంవత్సరాల తర్వాత పోయిన సంవత్సరం దేవుడు విశ్వాసంతో 1 పాపని ఇచ్చాడు. అనేక మంది ప్రార్థన ద్వారా దేవుడు గొప్ప కార్యం చేశాడనమాట. పిల్లలందరికీ మంచి భర్తలు ఇచ్చాడు దేవుడు. మరి పెద్దలుడు కూడా MCom చేశారు, ఆయన అకౌంటెంట్గా చేస్తున్నారు. అలాగే రెండో అల్లుడు బిజినెస్, ఆయన MA చేశారు, బిజినెస్ చేస్తున్నారు. మూడో అల్లుడు TCSలో చేస్తున్నారు, బీటెక్. మరి దేవుడు ఎంత కార్యాలు చేశాడు, గొప్ప కార్యాలు. నా కోడలు కూడా చాలా మంచి కోడల్ని ఇచ్చాడు దేవుడు. మరి యూకేలో ఆమె కూడా జాబ్స్ చేస్తుంది, 2 జాబ్స్ చేసుకున్నారు. ఎంతో ప్రేమ గల పిల్లల్ని దేవుడు నాకు ఇచ్చాడు. నా భర్తను కూడా మంచి ప్రేమగా, అప్పటి నుంచి ఇప్పటివరకు మేము ఎంతో ప్రేమగా దేవుల్లో కొనసాగుతూ ఉన్నాము. దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు మా జీవితంలో. ఇక్కడికి వచ్చిన తర్వాత నా ద్వారా దేవుడు మా కుటుంబంలో అనేక మందిని మార్చాడు.
మా తల్లిగారు బాప్తీసం తీసుకున్నారు, మా తమ్ముడు బాప్తీసం తీసుకున్నాడు, మా అక్కగారు విశ్వసించారు. మరి నా కుటుంబంలో నా మేనమామలు, మరి మేనత్తలు, మా పినిగారులు వీళ్ళందరూ దేవుణ్ణి తెలుసుకున్నారు. కొంతమంది బాప్తీసం తీసుకున్నారు, కొంతమంది విశ్వాసంతో ముందుకు నడుస్తున్నారు. దేవుడు ఇన్ని కార్యాలు చేశాడు. మరి దాన్ని బట్టి దేవుడికి ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాను. నా కుటుంబంలో మరి నేను ఎప్పుడు ఏ ఉద్యోగం కావాలంటే ఆ ఉద్యోగం దేవుడు అనుగ్రహించాడు. సెన్సస్లో చేయాలంటే ఇక్కడికి వచ్చిన జాబ్ చదువుకున్నప్పుడు సెన్సస్లో జాబ్ ఇచ్చాడు. 3-4 ఇయర్స్ చేసుకున్నాను కాంట్రాక్ట్ బేసిస్ మీద. తర్వాత డాక్టర్ రమాస్లో చేశాను, స్కూల్ నడిపించాను, టీచర్గా చేశాను. దేవుడు ఎంతగానో నేను ఎప్పుడు ఏది అడిగితే అది ఇచ్చాడు. ఎన్నో నష్టాలు కూడా వచ్చాయి, వాటన్నిటి నుంచి కూడా దేవుడు విడిపించాడు. ప్రేమగల భర్త నేను ఇచ్చాడు దేవుడు. నా భర్త ద్వారా, నా అత్తగారి కుటుంబం ద్వారా నేను రక్షణలోకి వచ్చాను. నన్ను ఎంతో బలపరిచారు. మా పట్ల జరిగిన కార్యాలను, అద్భుత కార్యాలను, దేవుడు చేసిన కార్యం, దేవుడైన యెహోవా ఇశ్రాయేలుకి దేవుడు స్తుతింపబడును గాక. ఆయన మాత్రమే అద్భుత కార్యాలు చేయగలవాడు. కాబట్టి దేవుడు చేసిన అద్భుత అన్నిటిని బట్టి నేను వందనాలు చెల్లిస్తున్నాను. ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు, అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మీ మధ్య ఇలాగా సాక్ష్యం చెప్పడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. ఇంతవరకు నా సాక్ష్యాన్ని మీరు విన్నందుకు మీకు కూడా వందనాలు చెల్లిస్తూ, దేవుడు ఎంతగానో గొప్ప కార్యాలు చేశాడు. హైదరాబాద్ పట్టణంలో మేము 40 ఏళ్ళ నుంచి ఉంటున్నాము. మేమిద్దరం పరిచర్యలోనే, గిడియోని పరిచర్యలో చేస్తున్నాము. తర్వాత మాకు ఇచ్చిన తలాంతులను బట్టి మేము వ్యక్తిగతంగాను, మా ఫ్యామిలీను, మా బంధువుల మధ్య దేవుడు అనేక విధాలుగా వాడుకుంటున్నాడు. అందుని బట్టి దేవుడికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ నా చిన్న సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. దేవుడి సాక్ష్యం దీవించుగాక. మీ అందరికీ నా వందనాలు. ఆమేన్.